హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిహారిక. నేను అమెరికాలో ఉంటాను అండ్ నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ఇట్. అండ్ ఇవాళ మాకు సాటర్డే ఇక్కడ అండ్ నాకు కొరియన్ ఫుడ్ తినాలని ఉంది ఇవాళ. సో నేను రెడీ అవుతున్నాను బయటికి వెళ్ళడానికి అండ్ ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. సో లెట్ మీ షో మై అవుట్ఫిట్. అండ్ ఫస్ట్ రెడ్ షర్ట్ అనుకున్నా కానీ బయట ఫుల్ వేడి ఉంది. సో ఐ చేంజ్ మై మైండ్ టు అనదర్ టాప్. అండ్ మాకిప్పుడు టైం వచ్చేసి 9 PM నైట్ అవుతుంది. అయినా ఇంకా చీకటి అవ్వలేదు. సమ్మర్ ఇక్కడ ఇట్లనే ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ కూడా ఉంది మేము వెళ్ళే దారిలో. బట్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఫైనల్లీ నేను అనుకునే ప్లేస్కి వచ్చేసాను, విచ్ ఇస్ కొరియన్ రెస్టారెంట్. అండ్ ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి స్పూన్. మీరు విన్నది, నేను చదివింది కరెక్టే. నేను మాస్టర్స్లో ఉన్నప్పుడు ఈ డిష్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ నేను ఉన్న ప్లేస్లో ఈ డిష్ లేకుండే. ఎనీవేస్ నా విష్ అయితే ఫుల్ఫిల్ చేసుకునే టైం వచ్చింది అండ్ త్వరగా వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసేసాం. అండ్ బేసికల్లీ ఈ ప్లేస్ మేముండే ఏరియా నుంచి 30 minutes డిస్టెన్స్లో ఉంది. అండ్ ప్లేస్ అయితే సూపర్ కాజీ, సింపుల్ అండ్ ఎలిగెంట్. అండ్ ఈ ప్లేస్లోనే నా ఫేవరెట్ డిష్ దొరుకుతుంది అండ్ నేను రీసెంట్గా కనుక్కున్నా అండ్ ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్ డిష్ అయితే వచ్చేసింది. ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది కార్న్ డాగ్. భయపడకండి, ఇదైతే వెజ్జే. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేను ఓన్లీ చికెన్ అండ్ ఫిష్ వెజ్ తింటా కాబట్టి సో నేను రైస్ అండ్ చీజ్ తీసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇందులో చాలా లైక్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ వెరైటీ ఆఫ్ మీట్ కూడా ఉంది. బట్ నేను అవన్నీ ఏం ప్రిఫర్ చేయను. బట్ ఫైనల్లీ నా లక్ బాగుంది కాబట్టి నాకు రైస్ కేక్ దొరికింది. బట్ టేస్ట్ అయితే అమేజింగ్ ఉండే. మెయిన్ కోర్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ 20 minutes అవుతుంది. అట్ దెన్ రెస్టారెంట్ క్లోజ్ చేసే టైం. సో మాకు పార్సల్ ఇచ్చేసారు అండ్ వీ ఫౌండ్ ఏ గుడ్ ప్లేస్ అండ్ గుడ్ అంబియన్స్ టు హ్యాంగ్ అవుట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా తినొచ్చు అని చెప్పి ఇంకా ఫుడ్ అట్లా ఓపెన్ చేసేసుకొని అండ్ ఒక్కొక్కటి టేస్ట్ చేసాము. అన్నీ బాగున్నాయి. బట్ ఈ చికెన్ అయితే కొరియన్ స్టైల్ కాబట్టి మేము అవుట్ ఆఫ్ 5 4 చెప్పాం. కొంచెం స్పైసీ ఉంది. బట్ ఎనీవేస్ ఓవరాల్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాం యాజ్ యూజువల్. ఇక్కడ ఇవాళ సాటర్డే కాబట్టి ఫుల్ హంగామా నడుస్తుంది. సో ఫుడ్ తిన్నాక మేము ఇక్కడ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ నడుస్తుంటే సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. అలా డే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే సండే మార్నింగ్ విచ్ ఇస్ వెరీ లేజీ మార్నింగ్ ఫర్ మీ. అండ్ టైం వచ్చేసి 11 AM అవుతుంది. సో నాకైతే స్వీట్ క్రేవింగ్స్ ఎనీ టైం ఎప్పుడు ఉంటుంది. సో స్వీట్ అనిపించింది. సో మై హస్బెండ్ సర్ప్రైజ్డ్ మీ విత్ దిస్ ట్రీట్. ఇదైతే చాలా ఫేమస్, ఓన్లీ కాఫీ షాప్లోనే దొరుకుతుంది. అండ్ దీని నేమ్ వచ్చేసి ఆల్మండ్ క్రోసెంట్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ కాఫీ షాప్ నేమ్ వచ్చేసి ఆనిక్స్, అక్కడే దొరుకుతుంది. బట్ టేస్ట్ అయితే మజా ఉండే. అండ్ హాఫ్టర్నూన్ వచ్చేసి నేను ఫిష్ ఫ్రైతో అలా కానిచ్చేసాను. అండ్ 4th of July అప్పుడే నేను వీడియో చేద్దాం అనుకున్నా బట్ నాకు కుదరలేదు. సో ఇక్కడ అమెరికాలో ఇండిపెండెన్స్ డే 4th of July. సో మనకి దివాళీ ఎలాగో వీళ్ళకి 4th of July అలా. అండ్ ఫైర్ వర్క్స్ అంటే టపాకాయలు కాలుస్తారు. సో ఒక పిక్నిక్ లాగా ఫ్యామిలీతో వస్తారు. అండ్ ఇక్కడైతే ఒక లేక్ వ్యూ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ డిఫరెంట్ ఫుడ్ అండ్ డిఫరెంట్ గేమ్స్ అలా పెడతారు. అండ్ ఈ ఫైర్ వర్క్స్ ఎందుకంటే వీళ్ళ ట్రెడిషన్ అంత ఫస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు కాల్చారంట. సో అలా నడుస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద వీడియో మీరు వాచ్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్.